ఆయన యాగాన్ని, బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మూడో మాట మాట్లాడడానికి మన మధ్యన బ్రదర్ అవినాష్ గారు ఉన్నారు. మరి ఆంటీ గారు ఇప్పుడు చెప్తున్నారు, నాకు ఆయన భారభరితమైన సేవలో కొనసాగుతున్నారు. దేవుడు ఆయన మన మధ్యకు తీసుకురావడం దేవుడి చిత్తమైనది కనుక దేవుడు మనతో మాట్లాడినట్లుగా మూడో మాట చెప్పడానికి ప్రేమపూర్వకంగా అవినాష్ బ్రదర్ని ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ ప్రభుపేట నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లి గారు కర్మోజీ అమ్మగారికి, అలాగే రానక్కకు, మళ్ళా అధ్యక్షుల వారికి మీ అందరికీ ప్రభుపేట నా వందనాలు. లేఖనాన్ని చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని నేరుగా వాక్యంలోకి వెళ్దాం. యోహాన్ రాసిన సువార్త 19వ అధ్యాయము 17 నుంచి 27 వచనాలు ఎవరైనా చదువుతారా? యోహాన్ రాసిన సువార్త 19వ అధ్యాయము 17 నుంచి 27 వచనాలు. శివాధిపతి అయిన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. ప్రతి ఒక్క ప్రాణాత్మ దేహాన్ని అయ్యా మీరు చేరపట్టండి. విత్తబడే ప్రతి వాక్యం అనే విత్తనము మంచి నేలలో పడిన విత్తనంలాగా నూరంతల పంటనిచ్చే కృపను దయచేయండి. అయ్యా, నన్ను నేను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, జత పనివాడా, నీ ప్రజలకు పరిచర్య చేయడానికి నీ కృపను, నీ శక్తిని దయచేయమని అడుగుతూ యేసు నామాన్ని అడిగి పెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. మొన్న ఆదివారం మట్లాదివారం చేసుకున్నాం కదా. యేసయ్య ఆదివారం నాడు ఒక విజయోత్సాహముతో మట్లాదివారం నాడు యెరూషలేముకు ప్రవేశించాడు. యూదుల ఆచారం ప్రకారము 10వ రోజు పస్కా గొర్రెపిల్లను ఇంటిలోనికి తీసుకువచ్చి 3 రోజులు దాన్ని పరీక్షించాలి. 14వ రోజు దాన్ని బలివ్వాలి. ఆదివారం యేసయ్య యెరూషలేముకి వచ్చిన తర్వాత లేఖనాల ప్రకారం ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, కానీ అక్కడ యెరూషలేములోనే మందిరము సమీపంలోనే తన సమయానంతా గడుపుతూ ఉన్నాడు. ఆ 4వ రోజు ఆయన మేడగదిలోకి వెళ్ళి తన శిష్యులతో తనివి తీరా మాట్లాడాడు. ఏ మనిషి జీవితంలో అయినా ఆ మనిషి చెప్పిన ఆఖరి మాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. యేసయ్య సిలువలో 7 మాటలు పలికే ముందు తన శిష్యులతో తనివి తీరా మాట్లాడాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మేడగదిలోకి వెళ్తే 17వ అధ్యాయం వరకు ఆయన శిష్యులతో ఒక సుదీర్ఘ ప్రసంగం ఉంటుంది. ఈ 17వ అధ్యాయం తర్వాత జరిగిన అంశం ఏంటంటే, ఆయన ఒక వాగు దాటి గెత్సేమనే తోటలోకి ప్రవేశించాడు. గెత్సేమనే తోటలోనికి ప్రవేశించి తండ్రి దగ్గర అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. సాధ్యమైతే ఈ గిన్నెని నా నుంచి తొలగించు అని. ఎంతగా అంగలారుస్తున్నాడంటే చెమట రక్తము వలె బయటకు వచ్చింది. అది శాస్త్రీయమైనవి ఇవన్నీ ఇప్పుడు వివరించే సమయం కాదు, కానీ ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. యేసయ్య ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవదూత కనపడి ఏం చేసిందంటే ఆయన బలపరిచింది ఎందుకు అంటే చెమట రక్తంగా వచ్చి ఆ ప్రణాళికను పరిపూర్ణంగా నెరవేర్చడానికి. మన జీవితంలో దైవ సహాయం దేనికి అంటే శ్రమను తప్పించడానికే కాదు, దేవుని ప్రణాళికను శ్రమల మధ్యలో కూడా పరిపూర్ణంగా నెరవేర్చడానికే దేవుడు మనకి కృప చూపుతాడు. ఈ దేవదూత కనపడిన తర్వాత ఆయన మరింతగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె నేలన పడింది. ఆ తరువాత ఇస్కరియోతు యూదా రావడము, ఆయనను అప్పచెప్పడము ఇదంతా అయింది. 2 నుంచి 2:30 గంటల సమయంలో అర్ధరాత్రి ఆయనను అన్నా యొద్దకు తీసుకువెళ్ళారు. ఎవరి అన్నా అంటే ప్రధాన యాజకుడి యొక్క కైఫా యొక్క మావే గారు. యూదుల ప్రకారం అన్నా ప్రధాన యాజకుడైతే రోమియోలు మాత్రం కైఫాను ప్రధాన యాజకుడిగా నియమించారు. ఈ అన్నా దగ్గర 2 నుంచి 2:30 సమయం మధ్యలో విచారణ జరిగి ఆయన నేరస్తుడిగా ఎంచారు. 2:30 నుంచి 5 వరకు కైఫా యొక్క ఇంటిలో 2వ విచారణ జరిగింది. ఆయన పిడిగుద్దులు గుద్దారు, కళ్ళకు గంతలు కట్టారు, ముఖాన ఉమ్ము వేశారు, కళ్ళకు గంతలు కట్టి నువ్వు ప్రవక్తవైతే నేను ఎవరు కొట్టారో ప్రవచించు అని ఆయనను గేలి చేశారు. ఇక తెల్లవారుజామున 6 గంటలకు సన్హెడ్రిన్ సభలో 70 మంది యూదా మత పెద్దలు ఆయన విచారణ చేశారు. 6 గంటల సమయంలోనే
ఇస్కరేతు యూదా ఉరి వేసుకున్నట్లుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది. 6:30కి ప్రేతోరియం యొద్ద హేరోదు విచారణ చేసి ఆయనను మరలా హేరోదు దగ్గరికి పంపిస్తాడు. మరలా హేరోదు కూడా విచారణ చేసి 7:30 నుంచి 8 మధ్యలో మళ్ళా పిలాతు యొద్దకు రాగా రమారమి 9ంటికి ఆయనను సిలువ వేస్తారు. ఇందాక రానక్క వివరించారు కదా, పిలాతు కూడా త్వరగా నిర్ణయం తీసుకోలేదు, కానీ బహుగా విచారణ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ఆయన్ను సిలువేశారు. అక్కడ రాయబడిన మాటలు ఇందాక మనం చదివాము, 3 భాషల్లో రాయబడ్డాయి. ఏ భాషలు? హెబ్రీ భాష, గ్రీకు భాష, రోమీ భాష. రోమీ భాష అంటే లాటిన్ భాష. ఈ 3 భాషలకున్న పరమార్థం ఏంటంటే, హెబ్రీ భాష మతానికి సంబంధించిన భాష. మొట్టమొదటి మతం ఏంటంటే యూదా మతం. ఈ యూదా మతంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా హెబ్రీ భాషను మాట్లాడతారు. ఈ హెబ్రీ భాషలో రాయడం యొక్క అర్థం ఏంటంటే, దేవుడు మతము నుండి మనల్ని విమోచించాడు. మతము మనల్ని దేవుని దగ్గరికి నడిపించదు, కానీ దేవుడితో సంబంధమే మనల్ని దేవుడి దగ్గరికి నడిపిస్తుంది. గ్రీకు అనేది ప్రపంచానికి సంస్కృతిని, కల్చర్ను నేర్పింది. దేవుడు ప్రతి సంస్కృతి నుంచి, సాంప్రదాయాల నుంచి మనల్ని విమోచించాడు. ఇక లాటిన్ భాష ఎక్కువగా శాస్త్రము, సైన్స్కి వాడుతూ ఉంటాం. దేవుడు ప్రతి శాస్త్రాన్ని, ప్రతి నాలెడ్జ్ని పవిత్రపరిచాడు. రకరకాలైన చెడ్డ జ్ఞానాలు ఉన్నాయి, కానీ క్రైస్తవుడుగా నువ్వు నేను పవిత్రమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇంకా మనము కిందకు చదువుతూ ఉంటే అక్కడ ఆయన అంగీని చీట్లు వేసుకున్నారట. యూదులకున్న ఆచారం ఏంటంటే, పెద్ద కొడుక్కి లేదా ప్రియమైన వాళ్ళకి తల్లిదండ్రులు తమ స్వహస్తాలతో అంగీని కుట్టిస్తారు. యోసేపుకు తన తండ్రి అయిన యాకోబు ఏ విధంగా ఒక రంగురంగుల అంగీని ఇచ్చాడో, హన్నా తన ప్రియకుమారుడైన సమూయేలుకు ఏ విధంగా అంగీ ఇచ్చిందో, యేసయ్య పరిచర్యకు రాకముందు మరియమ్మ అంగీ ఇచ్చినట్లుగా అనేక చరిత్రకారులు చెప్తూ ఉంటారు. యూదుల యొక్క డ్రెస్సింగ్ సెన్స్లో వాళ్ళు కొన్ని వస్త్రాలు వేసుకుంటారు. ఒకటి ఏంటంటే కిప్ప అంటే టోపీ, ఇంకోటి నడికట్టు, మరొకటి శాండిల్స్ చెప్పులు, ఒకటి లోదుస్తులు, కానీ మరొకటి తాళిత్ అంటారు అంటే ప్రేయర్ షాల్. యెరూషలేము వెళ్ళే వాళ్ళందరూ చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు. ఈ అన్నీ పంచుకున్నారు, కానీ ఒక అంగి చీట్లు వేసుకోవడానికి లేదు. ఎందుకంటే అది పై నుంచి కింద వరకు ఒకే దారంతో ఉంది. తన ప్రియమైన తల్లి కుట్టి ఇచ్చిన ఆ అంగీ కోసం ఆయన చీట్లు వేస్తూ ఉన్న సంఘటన చూసినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే మాటను వాళ్ళు పలికారు. ఎందుకు ఇది జరిగింది అంటే, ఇది మొట్టమొదటిగా ఒక ప్రవచనము. కీర్తన గ్రంథం తీయండి ఒకసారి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు. చాలు. ఈ నేపథ్యాన్ని మనసులో పెట్టుకుని ఇందులో నుంచి మనము ఏమి నేర్చుకోవాలనేది చూద్దాం. మొట్టమొదటగా ఇదేంటి అంటే ఒక ప్రవచనము. ప్రవచనం యొక్క నెరవేర్పు ప్రకారమే సమస్తము జరిగింది. యేసయ్య తన చిత్త ప్రకారము ఏది చేయలేదు, కానీ ఏదైతే ప్రవచనాలు రాయబడ్డాయో ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి ఈ సంగతులన్నీ చేశారు. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 34వ వచనం. సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. చాలు. ఇది షిమియోను మరియకు ముందుగానే చెప్పిన ప్రవచనము. సాధారణంగా పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రుల యొక్క వృద్ధాప్యంలో హక్కున చేర్చుకుని వాళ్ళకి సపరిచర్యలన్నీ చేసి వాళ్ళ ద్వారా ఆశీర్వాదం పొందిన తర్వాత పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రుల యొక్క భూస్థాపనను చేస్తారు. కానీ తల్లిదండ్రులు పిల్లల భూస్థాపన చేయడం అనేది చాలా బాధాకరం. కానీ ఇక్కడ ప్రవచనం ప్రకారము 33.5 సంవత్సరాలు తన కళ్ళ ముందు పెరిగిన కొడుకు, 30 సంవత్సరాలు తన వండిన వంటను తిన్న ప్రియమైన కుమారుడు, పెద్ద కుమారుడు తన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే నిస్సహాయ పరిస్థితిలో ఈ మరియమ్మ ఉంది.
ఇది ఏంటి అంటే ఒక ప్రవచన నెరవేర్పు. ఆ ప్రవచన నెరవేర్పులో తన హృదయం అంతా ఎంతో ఆవేదనతో నిండి ఉంది. ఇందులో నుంచి మనం నేర్చుకునే రెండో పాఠం ఏంటంటే యేసయ్య ప్రభావం చూపుతాడు. అనేక మంది ఉన్నారు. యేసయ్య సజీవంగా ఉన్నప్పుడు 5,000 మంది ఆయనను వెంబడించారు, కొన్ని వేల మంది ఆయనను వెంబడించారు. కానీ క్లిష్టతరమైన పరిస్థితిలో యోహాను ఆయనను వెంబడించారు. యేసయ్య ఎంతగా ప్రభావం చూపాడంటే ఈ యోహాను రోమా ప్రభుత్వం యొక్క దానికి, మత పెద్దల యొక్క కోపానికి, దేనికి భయపడకుండా చస్తే చస్తాను కానీ నా ప్రభుతో నేను ఉంటాను అన్నంతగా ప్రభావం చెందాడు. పౌలు కూడా కొరింథీ సంఘం నిమిత్తం ఏమంటాడంటే అవసరమైతే మీ కళ్ళు పీకి నాకు ఇస్తారు. గలతీ 4:15 చదవండి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సత్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే పరిమళ సువాసన కలిగి ఇతరులను ప్రభావితం చేయాల్సిన స్థితిలో ఉండాల్సిన వాళ్ళు. యేసయ్య యోహానును ఎంత ప్రభావితం చేశాడంటే రోమా అధికారానికి కానీ మత పెద్దల యొక్క కుట్రకు కానీ భయపడకుండా చావైనా బ్రతికైనా యేసుతోనే అని అనుకున్నాడు. మరి మన క్రైస్తవ జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం? ఎంతమంది అన్యుల జీవితాన్ని లేదా ఎంతమంది రక్త సంబంధుల యొక్క జీవితాన్ని మన మాటల కన్నా ప్రాముఖ్యంగా మన క్రియలతో ఎంతమంది జీవితాన్ని ప్రభావితం చేశాం? ఒక మాట బైబిల్లో ఏముంటుందంటే, ఇప్పుడు చదవద్దు కానీ ప్రసంగి 9:4 ఏముంటుందంటే, చచ్చిన సింహం కన్నా బ్రతికి ఉన్న కుక్క మేలు అని ఉంటుంది. ఒక కుక్క కానీ మన ఇంట్లో కానీ మన వీధిలో కానీ చనిపోతే 2-3 రోజులు కానీ తీయకపోతే వాసన వస్తుంది. అది చచ్చి కూడా తన వాసన ద్వారా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ప్రభావం చూపుతుంది. క్రైస్తవుడుగా నువ్వు నేను సమాజం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాం? సమాజం ద్వారా మనం కూడా ప్రభావితం చెంది లోకస్తుల్లాగా తయారవుతున్నామా? క్రైస్తవుడైన నీవు ఉప్పు వలె వెలుగు వలె ఇతరులకు ప్రభావం చూపిస్తున్నావా? యేసయ్య యోహానును సరైన రీతిలో ప్రభావం చూపించాడు. నువ్వు నేను ఇతరులను ప్రభావితం చూపిస్తున్నామా లేదా? మొదటి మాట ప్రవచనం నెరవేర్పు అయితే, రెండో మాట ప్రభావం చూపించాడు. మూడో మాట ఏంటంటే ప్రణాళిక. యేసయ్య తను చనిపోతాడని తెలుసు. చనిపోయిన తర్వాత పరిచర్య నిమిత్తం కానీ, తన తల్లి నిమిత్తం కానీ, తన ప్రేమించిన శిష్యుడి నిమిత్తం కానీ సరైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. చాలాసార్లు ఏం చేస్తున్నారంటే ఈనాడు చాలా సంఘాలలో కూడా వన్ మ్యాన్ షో అయిపోతుంది. అన్నీ ఒక్క మనిషే నడిపించేస్తున్నారు లేదా వాళ్ళ పిల్లలు. కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ప్రతిదీ ప్రణాళికబద్ధంగా చేయాలి. ఆ ప్రణాళిక కూడా సొంతంగా చేసుకోవడానికి వీలు లేదు, కానీ దేవుణ్ణి అడిగి చెయ్యాలి. యేసుప్రభు అనేక మార్లు చెప్పిన మాట ఏంటంటే మనుష్య కుమారుడు తన చిత్త ప్రకారము ఏది చేయడు, కానీ తండ్రి ఏమైతే చేస్తున్నాడో, తండ్రి ఏది చేస్తున్నాడో కుమారుడు ఏదైతే చూశాడో అది మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఈనాడు బ్రతికిన కాలంలో నువ్వు ప్రణాళిక చేసుకోవాలి. నువ్వు చనిపోయిన తర్వాత నీ కుటుంబ బాధ్యతలు కానీ, నీ వ్యాపారాలు కానీ, నీ పరిచర్య నిమిత్తం కానీ సరైన ప్రణాళిక నువ్వు కలిగి ఉండాలి. ఈ ప్రణాళిక నీ మటుకు నువ్వు వేసుకుంటే సరిపోదు, కానీ యేసయ్యను అడిగి ఆయన ఏది చెప్తే అది నువ్వు చేస్తేనే అప్పుడు నీ పరిచర్య నువ్వు ఉన్నప్పుడు నిలుస్తుంది, నువ్వు లేనప్పుడు కూడా ఆ పరిచర్య కొనసాగుతూ ఉంటుంది. యేసయ్య తన మరణము తర్వాత కూడా తాను స్థాపించిన పరిచర్య కానీ, తాను బాధ్యత వహించిన తల్లి నిమిత్తము కానీ, తాను ప్రేమించిన కుమారుడి నిమిత్తం కానీ సరైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నాలుగో మాట ఏంటంటే పరిపక్వత. యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది ఉన్నారు. యేసయ్యకి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? 4 తమ్ముళ్ళు ఉన్నారు. కానీ బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే యోహానుకి ఇచ్చాడు. ఎవరి యోహాను అంటే సరైన పరిపక్వత కలిగిన మనిషి. ఆయనలో కూడా కొన్ని లోపాలు లోటుపాట్లు ఉన్నాయి, కానీ యోహాను పరిపక్వత కలిగిన మనిషి.
ఏంటి పరిపక్వత అంటే? హెబ్రీ 5:14 చదవండి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు. సరే, చాలు బ్రదర్. క్రైస్తవులుగా పరిపక్వత అంటే ఏంటంటే మన జ్ఞానేంద్రియాలు పరిపక్వత కలిగి ఉండాలి. మనము ఏమి చూస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు క్రైస్తవులుగా మన ఆలోచన ఏంటంటే, నేను అన్యుల వల్లే లేదా ఇతరుల వల్లే, లోకస్తుల వల్లే హత్యలు చేయట్లేదు కదా, మరొకటి చేయట్లేదు కదా, దొంగతనాలు చేయట్లేదు కదా అని అనుకుంటాం. కానీ ఆలోచించండి, లూసిఫరు మనసులోనే అనుకుంది సింహాసనం హెచ్చించుకోవాలని. సాధనము చేయబడిన జ్ఞాన ఇంద్రియాలు ఈరోజు మన చూపు, నడక, పడక, ఆలోచన అన్నీ దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నాయా? యేసయ్య ఈ బాధ్యతను ఎవరికి అప్పచెప్పారంటే, ఒక పరిపక్వత కలిగిన మనిషి తనను ప్రేమించి అవసరమైతే తన కోసం ప్రాణం పెడతాడు అని తన భవిష్యత్తుని ఎరిగి నా వ్యక్తికి యేసయ్య బాధ్యతను అప్పచెప్పాడు. ఈ యోహాను సహజంగానే ధనవంతుడు, అలాగే దీర్ఘాయుష్షు కలిగిన వాడు. మిగిలిన శిష్యులందరూ ఆయనకన్నా ముందే చనిపోయారు, కానీ యోహాను ఒక్కడే పండు వృద్ధాప్యంలో సహజ మరణం పొందినవాడు. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, పరిపక్వత లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఉద్యోగ విషయమైనా, వివాహ విషయాలైనా మీ యొక్క దైవజనురాలతో, మీ యొక్క దైవజనులతో ప్రార్థన చేసుకుని దేవుని చిత్తం అడిగి నిర్ణయం తీసుకోకపోతే దానివల్ల చాలా నష్టము అనుభవిస్తారు. యోహాను పరిపక్వత కలిగిన ఒక వ్యక్తికి బాధ్యతను అప్పచెప్పాడు. ఒకవేళ మీ జీవితంలో బాధ్యతలను పరిపక్వత లేని వాళ్ళకి కానీ అప్పచెప్పితే మీరు అప్పుడు దాకా పడ్డ కష్టమంతా వ్యర్థమైపోతుంది. మరొకటి ఏంటంటే, పరిశుద్ధ లేఖనాల ప్రకారం జీవితం. ఇందులో మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే, పరిశుద్ధ లేఖనాల ప్రకారం జీవితం. యేసయ్య 12 సంవత్సరాల వయసులో పస్కా పండగకు వెళ్ళాడు. పస్కా పండగకు వెళ్ళినప్పుడు యోసేపు మరియా ఆయన విడిచిపెట్టి బంధువులతో ఉన్నాడు అని అనుకుని వాళ్ళ మటుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన లేడని తెలిసి వెనక్కి వచ్చి చూస్తే ఆయన వాళ్ళతో అన్న మాట ఏంటంటే, మరియమ్మ అంటది, నా కుమారుడా, నేను నీ తండ్రి నీ కోసం చింతిస్తున్నామంటే ఆయన అన్న మాట ఏంటంటే, నా తండ్రి పనిలో నేనున్నానని నీకు తెలీదా అని అంటాడు. అన్న తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే నజరేతుకు వెళ్ళి వాళ్ళకి లోబడి ఉన్నాడు. అక్కడ యూదా ఆచారం ప్రకారము జరిగిన అంశం ఏంటంటే, ప్రతి తొలిచూలు బిడ్డను, అది జంతువైనా పక్షి అయినా ఒక కుమారుడు కుమార్తె అయినా, ప్రతి తొలిచూలు బిడ్డని 5 షెకేలు వెండిచ్చి విమోచించాలి. యోసేపు యేసుప్రభు నిమిత్తము 5 షెకేలు వెండిచ్చి విమోచించాడు. విమోచించబడిన యేసయ్య విమోచించిన తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు. అలాగే విమోచన కార్యము యేసయ్య జరిగిస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల బాధ్యతను మర్చిపోలేదు. పరిశుద్ధ లేఖనాల ప్రకారము సంఖ్యాకాండంలో ఏదైతే ధర్మశాస్త్రంలో చెప్పబడిందో, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు నీ దీర్ఘాయుషు పొందుతావన్న బాధ్యత ఆయన విమోచన కార్యంలో ఉన్నప్పటికీ కూడా మర్చిపోలేదు, కానీ లేఖనాల ప్రకారము జీవిస్తున్నాడు. ఈనాడు ఈ జనరేషన్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారా? మాట్లాడరు ఎవరు. ఒక 4 డబ్బులు సంపాదించిన, 4 మనల్ని పొగిడినా, సేవకులైతే 4 దేశాలు వెళ్ళినా మనల్ని మించిన వాళ్ళు లేరని కన్ను మిన్ను ఆడకుండా ప్రవర్తిస్తూ ఉన్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక భక్తుడన్న మాట ఏంటంటే, దైవకృప లేకుండా దైవ సేవ చేయలేము, దైవక్రమము లేకుండా ఆ సేవ అంగీకరించబడదు. మన సేవ చేస్తున్న ఆ దైవ క్రమము లేకుండా సేవ చేస్తే, దైవ క్రమము లేకుండా మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటే మన సేవ కానీ, మన ఉద్యోగం కానీ, మన జీవితం కానీ దేవునికి అంగీకరించబడదు. ఈ యేసయ్య విమోచించిన తల్లిదండ్రులకి లోబడి ఉండటమే కాదు, కానీ తాను విమోచన కార్యము చేస్తున్న సమయంలో కూడా పరిశుద్ధ లేఖనాల ప్రకారము లోబడి జీవిస్తూ ఉన్నాడు. అనేక లేఖనాలు ఉన్నాయి, కానీ సమయం బట్టి
మొదటి తిమోతి 5:8 చదువుతారా? మొదటి తిమోతి 5:8 చాలు గమనించండి. ఇంటిలో మీకు సాక్ష్యము లేకుండా, ఇంటిలో మీ బాధ్యతలు లేకుండా మీరు ప్రపంచమంతా గెలిచినా మీరు అవిశ్వాసి కన్నా హీనులు. క్రైస్తవ్యము పాటలు ఆరాధనే కాదు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రవర్తన. నీ ప్రవర్తన దేవునికి అంగీకారయోగ్యంగా ఉందా లేదా? కనపడే మనుషుల్ని ప్రేమించకుండా కనపడని దేవుణ్ణి మనం ప్రేమించలేము. ఇక్కడ యేసయ్య పరిశుద్ధ లేఖనాల ప్రకారము తన జీవితాన్ని జీవిస్తూ తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవిస్తున్నాడు. చాలాసార్లు చాలామంది, నన్ను నేను కలుపుకుంటూనే చెప్తున్నాం, వి టేక్ మదర్స్ ఫర్ గ్రాంటెడ్. తల్లిని చాలా మనమ్మే కదా అని అనుకుంటూ ఉంటాం. అవునా కాదా? మీరెవరు మాట్లాడరు నాతో? అనుకుంటామా లేదా? ఏమంటాం సహజంగా? నీకేం తెలుసు అని అంటాం. ఏం తెలియకుండానే మనల్ని పెంచేసి ఉంటారా? ఒకటికి చెప్తాను వినండి, మన తల్లిదండ్రులు దుఃఖపడితే వాళ్ళు దుఃఖపడినట్లే కాదు, వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపడతాడు. బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచొద్దు. కొన్నిసార్లు వాళ్ళు మనం అర్థం చేసుకోకపోవచ్చు, మన ఇంటెన్షన్, మన మూడు, మనదంతా వేరే టైప్లో ఉండొచ్చు. కానీ నీ నోటి నుంచి మాటన, నీ భావోద్రేకము దేవునికి అంగీకారయోగ్యంగా లేకపోతే నువ్వు నేను అంగీకరించబడం. మనం దెయ్యాలను వెళ్ళగొట్టవచ్చు, చచ్చిన వాళ్ళని లేపొచ్చు, కానీ ఈ క్రమం కానీ లేకపోతే దేవుడు ఒకటే అంటాడు, అక్రమము చేయి వాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాడు. నీ జీవితము పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఉందా లేదా చూసుకోండి. సేవ చేయడానికి దేవుని కృప కావాలి, కానీ ఆ సేవ అంగీకరించబడాలంటే దైవ క్రమంలోనే నువ్వు నడవాలి. దైవ క్రమము లేకుండా నువ్వు నడిచినా సేవ అయితే అవుతుంది, కానీ కయ్యోను బలి తిరస్కరించబడినట్లుగా నీ సేవ తిరస్కరించబడుతుంది. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఇప్పుడు? మొదటి మాట ఏంటి? ప్రవచనము. రెండోది ప్రభావము. మూడోది ప్రణాళిక. నాలుగోది పరిపక్వత. ఎక్కువ మాట్లాడను కానీ 5 పరిశుద్ధ లేఖనాల ప్రకారము జీవితము. 6వది పొరుగువాని గూర్చిన బాధ్యత. చాలాసార్లు ఏంటంటే మన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే ఇంకా మనం చెప్పిందే ఆజ్ఞ, మనం ఏది చెప్తే అది జరిగిపోవాలి. పక్క వాళ్ళు సహవాసం కానీ, పక్క వాళ్ళతో అనుబంధం కానీ, పక్క వాళ్ళ యొక్క ఆలోచన కానీ ఏది తీసుకోము. గలతీ 6:2 చదువుతారా? గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారం ఒకరు భరించండి అని దేవుడు మనకు ఆజ్ఞిస్తున్నాడు. అలాగే మార్కు 12:31లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నారు. యేసయ్య అంత సిలువ మరణంలో చెప్పాను కదా, 9ంటికి ఆయన తోటలోనికి వెళ్తే అర్ధరాత్రి 2 నుంచి ఆ సమయం అంతా ఆయనకి నీళ్ళు కూడా ఇవ్వకుండా, కూర్చోడానికి కూడా సమయం లేకుండా, మాటలతో మానసికంగా బల్లాలతో కొట్టి, కొరడాతో కొట్టి, పిడిగుద్దులు గుద్ది శారీరకంగా ఇంత వేదన చేస్తున్నా ఆయన చేస్తున్న పని ఏంటంటే పక్క వాళ్ళ గురించి బాధ్యత వహించాడు. చాలాసార్లు ఏమవుతుందంటే వీఆర్ మోర్ అబ్సెస్డ్ విత్ అవర్ వర్క్. మన పని, మన సొంత కార్యాలు, వీటి కోసమే ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా మన కుటుంబము, దీనికోసమే ఆలోచిస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్న మాట, నీ పొరుగువాని గూర్చి నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు. వాళ్ళ రక్షణ నిమిత్తం నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు. వాళ్ళకి సహాయం చేసే విషయంలో కూడా నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు. మీకు వీలు పడితే సహాయం చేయమని లేదు, కానీ నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాన్ని అదే విధంగా ప్రేమించమని బైబిల్ ఆజ్ఞ చెప్తుంది. యేసయ్య ఇంత ఆవేదనలో కూడా హీ సెన్సిటివ్ టు ద పెయిన్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క కష్టం బట్టి ఆయన సున్నితత్వం కలిగి ఉన్నాడు. ఈరోజు చాలామందికి సున్నితత్వం లేకుండా నేను నా పని అయిపోతే చాలు అని వాళ్ళ స్వార్థ నిమిత్తము ఎంతకన్నా తెగించడానికి తయారవుతూ ఉన్నారు. నువ్వు కానీ యేసయ్య ప్రేమను కలిగి సున్నితత్వము లేకుండా ఉంటే నువ్వు నేను అంగీకరించబడం. ఇక చివరిదిగా ఏంటంటే పారదర్శకత, అంటే ట్రాన్స్పరెన్సీ.
యేసయ్య లైఫ్ నీకు నాకు ఒక మాదిరిని చూపిస్తుంది, నీకు నాకు ఒక సవాలు విసురుతుంది. మొదటి కొరింథీ 2:16 ఉన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అని ఉంది. యేసయ్య దైవికమైన తండ్రిని సంతోషపరిచాడు, భౌతికమైన తల్లి బాధ్యతను కూడా తీసుకున్నాడు. తండ్రి పనిలో ఉన్నానని తల్లిని విడిచిపెట్టలేదు, తల్లిదండ్రుల బాధ్యత తీసుకున్నానని దేవుని పనిని విడిచిపెట్టలేదు. సోషల్గా ఉన్నాడు, సెక్యులర్గా ఉన్నాడు, సీక్రెట్గా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని పని చేయాలి, కుటుంబ బాధ్యతను చేయాలి. అలాగే నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా చేయాలి. యేసయ్య తండ్రిని సంతోషపరిచారు, భౌతికమైన తల్లి బాధ్యతను కూడా వహించాడు. నువ్వు రెండు విషయాల్లో సమతుల్యత, బ్యాలెన్స్డ్ లైఫ్ ఉందా లేదా? ఒక దానిలో 100కు 100 తెచ్చుకుని రెండోది ఫెయిల్ అయితే మొత్తం ఫెయిలే. మరి నీ విషయంలో ఆత్మీయంగా కానీ, భౌతికంగా కానీ, లేదా నీ ఉద్యోగ రంగంలో కానీ, పరిచర్యలో కానీ బ్యాలెన్స్డ్ లైఫ్ ఉందో లేదో ఒకసారి ఆలోచించుకో. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం నువ్వు నేను దేవునితో మాట్లాడు. యేసయ్య ప్రతిదీ ప్రవచనాల ప్రకారమే చేశాడు, సొంత నిర్ణయాలు తీసుకోలే. ఆయన ప్రభావం చూపగలిగాడు. నువ్వు నేను ఇతరులను ప్రభావం చేస్తున్నామా లేదా? ఒక చచ్చిన కుక్క సమాజంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాసన ద్వారా ప్రభావితం చేస్తుంది. క్రీస్తు పరిమళ వాసనమైన నువ్వు నేను ప్రభావం చూపుతున్నామా? ప్రణాళికబద్ధంగా ఉన్నామా? మన ప్రణాళిక దేవుడి నుంచి పొందుకుంటున్నామా లేదా? పరిపక్వత కలిగిన జీవితం ఉన్నామా లేదా? మన జీవితం పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఉందా లేదా? పొరుగువాని గూర్చిన బాధ్యత ఉందా లేదా? యేసుక్రీస్తు చూపిన పారదర్శకత మన జీవితంలో ఉందా? మరొకసారి డాక్టర్ రాన్ చెప్పిన మాటను చెప్పి ప్రార్థన చేస్తాను. దేవుని సేవ చేయాలంటే దేవుని కృప ఉండాలి, కానీ ఆ సేవ అంగీకరించబడాలంటే దేవుని క్రమంలోనే పాటించాలి. సేవ చేస్తున్నావు లేదా? వ్యక్తిగత జీవితం జీవిస్తున్నావు? క్రమబద్ధంగా జీవిస్తున్నావా లేదా? జీవాధిపతి అయిన తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈనాడు నీ వాక్య పరిచర్య చేయడానికి ఇచ్చిన కృప బట్టి వందనాలు. విత్తబడ్డ వాక్యము ప్రజల హృదయంలో ఫలించే కృపను దయచేయమని బిడ్డలను నీ చేతికి అప్పచెప్తూ యేసు నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశల